జగన్ 14 లక్షల కోట్ల అప్పులు చేశారని అబద్ధాలు చెప్పారు. అదే అబద్ధాన్ని యెల్లో పేపర్లలో అచ్చేయించారు. అదే అబద్ధాన్ని గవర్నర్తో చెప్పించారు. అదే అబద్ధాన్ని చంద్రబాబు అసెంబ్లీలో కూడా చెప్పారు. కానీ ఆఖరికి ఏమైంది? బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు అసలు వాస్తవం చెప్పాలిగా, చెప్పేశారు. అబద్ధాలు చెప్పిన నోటితోనే, అబద్ధాలు వల్లివేసిన నాలుకతోనే నిజం చెప్పేశారు. రాష్ట్రం మొత్తం అప్పులు 6,40,000 కోట్లని తేల్చారు. అందులో విభజన నాటికి ఉన్న అప్పు, చంద్రబాబు అత్యధిక కాలం సీఎంగా విచ్చలవిడిగా చేసిన అప్పులు అన్నీ కలిపి 6,40,000 కోట్లని తేలాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించిన జగన్పై అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేశారో తెలుసా? కేవలం 8 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు 1,26,000 కోట్లు. నిజం, కేవలం 8 నెలల్లో చంద్రబాబు చేసిన అప్పు 1,26,000 కోట్లు. అంటే నెలకు దాదాపుగా 15,750 కోట్లు అప్పు చేశారు. ఆయన దూకుడు చూస్తుంటే 5 ఏళ్లలో రాష్ట్రం అప్పులు నిజంగానే 14 లక్షల కోట్లకు చేర్చేలానే ఉన్నారు. పోనీ ఈ 8 నెలల్లో తీసుకొచ్చిన 1,00,000 కోట్ల అప్పుల్లో ఒక్క సంక్షేమ పథకం ఏమైనా ఇచ్చారా? ఒక్క అభివృద్ధి కార్యక్రమానికైనా ఖర్చు చేశారా? మరి చేసిన అప్పంతా ఎటుపోతోంది? బడ్జెట్ అప్పులు 80,000 కోట్లకు పైగానే ఉంటే బడ్జెటేతర అప్పు దాదాపు 15,000 కోట్లు ఉంది. ఇక అమరావతి కోసం అదనపు భారం మన నెత్తిన ఎలాగూ ఉంది. రియల్ ఎస్టేట్ కోసం చేసిన అప్పులు, చేయబోయే అప్పులు 52,000 కోట్లున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టిస్తూ రాష్ట్రాన్ని సోమాలియా, ఇథియోపియాతో పోల్చుకునే స్థాయికి తీసుకెళ్లిన మన విజనరీ చంద్రబాబు గారు తెచ్చిన 1,00,000 కోట్లకు పైగా అప్పును ఏం చేశారు? ఈ 10 ప్రశ్నల్లో మీలో ఎవరైనా సమాధానం చెప్పగలిగితే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1. పిల్లల్ని బడికి పంపే 46 లక్షల మంది తల్లుల్లో ఏ ఒక్కరికి తల్లికి వందనం ఇవ్వలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 2. 54 లక్షల మంది రైతుల్లో ఏ ఒక్కరికి 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 3. 1,80,00,000 మంది మహిళల్లో ఏ ఒక్కరికి ఆడబిడ్డ నిధి కింద 18,000 అందలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 4. 1,00,000 మంది యువతలో ఏ ఒక్కరికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 5. ఉచిత ప్రయాణం అని చెప్పి ఏ మహిళకు రూపాయి ఖర్చు పెట్టి ఫ్రీ బస్సు టికెట్టు ఇవ్వలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 6. ఏడాదికి 3 ఉచిత సిలిండర్లని చెప్పి 1,30,00,000 మందికి గ్యాస్ బండ ఎగ్గొట్టారు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 7. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్ అని చెప్పి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 8. 8 పేజీల మేనిఫెస్టోను అలవికాని హామీలతో నింపేసి ఒక్క వాగ్దానం కూడా పూర్తిగా నెరవేర్చలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 9. బాదుడే బాదుడంటూ విద్యుత్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిన ఒక్క సంక్షేమం అమలు చేయలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి? క్వశ్చన్ నెంబర్ 10. విజన్ 2047 అంటూ గాలి మాటలు చెప్పడం తప్ప రాష్ట్రంలో అభివృద్ధికి పైసా ఖర్చు పెట్టలేదు. మరి అప్పు తెచ్చిన 1,00,000 కోట్లు ఎటుపోయాయి?